రీసెంట్‌గా మదనేపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మీరందరూ చూసే ఉంటారు గదా! ఆ ఇన్సిడెంట్ గురించి ఈరోజు మన వీడియోలో ఇంచ్ టు ఇంచ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అన్నమయ్య జిల్లా మదనేపల్లిలో గోపీనాథ్, స్వర్ణలత ఇద్దరు దంపతులున్నారు. వాళ్ళకి ఒక 7 ఏళ్ల పాప కూడా ఉంది. సెకండ్ క్లాస్ చదువుతుంది. సోమవారం అంటే ఫిబ్రవరి 16న స్కూల్ లేకపోవడంతో పాప వాళ్ళ నాయనమ్మ, తాత దగ్గర ఆడుకుంటూ ఉంది. పాప వాళ్ళ అమ్మా నాన్న పనికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 ఆ టైంకి పిల్ల కనపడకపోయేసరికి వాళ్ళ నానమ్మ తాత ఇద్దరు వెతుకుతున్నారు. ఎంత వెతికినా పిల్ల కనపడట్లేదు. అలా పిల్ల కనపడకపోయేసరికి పాప వాళ్ళ అమ్మ స్వర్ణలత గారికి ఫోన్ చేసి, ఇలా పిల్ల కనపడట్లేదమ్మా, ఆడుకోవడానికి వెళ్ళిన పిల్ల ఇంకా ఇంటికి రాలేదు, నువ్వు తొందరగా ఇంటికి రమ్మా అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. స్వర్ణలత గారు కూడా ఇంటికి వచ్చేసి పిల్లను వెతుకుతున్నారు. ఎంత వెతికినా కనపడకపోయేసరికి గోపీనాథ్ కి కూడా ఫోన్ చేసి, ఇలా పిల్ల కనపడట్లేదు, ఇంటికి రండి అని చెప్తే ఆయన కూడా వచ్చి ఊర్లో అంతా వెతికారు. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా వెతికారు. ఎంత వెతికినా ఎంత చూసినా పిల్ల ఆచూకీ కనబడకపోయేసరికి సాయంత్రం 6 ఆ టైంకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే పాప వాళ్ళ తాత లాస్ట్ గా పాపని ఇంటి పక్కన ఉండే కులవర్ధంతో చూశాను అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక స్టోరీ కూడా నడుస్తుంది అక్కడ. ఏంటంటే స్థానికులకే డౌట్ వచ్చి కులవర్ధన్ ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అయితే కులవర్ధన్కి ఇంతకు ముందులే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. పోలీస్ వాళ్ళు అంతా కలిసి కులవర్ధన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అరౌండ్ 1:30 అలా అయ్యింది. వెళ్ళి తలుపు వేసి ఉంటే తలుపులు కొడుతున్నారు. ఎంత తలుపు కొట్టినా తలుపు తెరవట్లేదు. పోలీస్ కానిస్టేబుల్ కిటికీలో నుంచి ఫోన్ లోనకి పెట్టి వీడియో రికార్డ్ చేశారు, ఫ్లాష్ ఆన్ చేసి. ఆ వీడియోలో కులవర్ధన్ బాగా తాగి పడుకున్నట్లు చెప్తున్నారు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులు చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేయడం మొదలుపెట్టారు. చివరిగా పాప కులవర్ధన్తోనే ఉన్నట్టు కెమెరాస్లో ఉంది. అది చూసి పోలీసులు కులవర్ధన్ ఇంటి దగ్గరికి వెళ్లారు. తలుపులు కూడా కొడుతున్నారు, అయినా తలుపులు తెరవట్లేదు. చివరిగా తలుపులు తెరిచారు. అక్కడ కులవర్ధన్ పోలీసులను ఇంకా అక్కడ వాళ్ళని చూసి వాళ్ళతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ పాప చనిపోయి వాటర్ డ్రమ్ లో ఉండడంతో అక్కడ పోలీసు వాళ్ళు తల్లిదండ్రులను, స్థానికులను తలుపు దగ్గరే ఆపేశారు. పాప వాళ్ళ పేరెంట్స్, ఇంకా అక్కడ స్థానికులు, ఇంకా హిజ్రాలు, ఇంకా స్టూడెంట్ సంఘాలు, ఇంకా చాలా మంది వచ్చారు. వాడిని మాకు అప్పచెప్పేయండి, లేదా వాడిని ఎన్కౌంటర్ చేసేయండి అని బాగా ప్రొటెస్టులు చేశారు. దీంతో హోంమంత్రి అనిత గారు, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాప వాళ్ళ నాన్న గోపీనాథ్తో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడినప్పుడు కులవర్ధన్ గంజాయికి ఇంకా ఇతర దురాచారాలకు బానిసయ్యాడని, ఇంకా మహిళలను వేధించే చరిత్ర ఉందని చంద్రబాబు నాయుడు గారు గోపీనాథ్తో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కులవర్ధన్కి తప్పకుండా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పిల్లవాళ్ళ అమ్మా నాన్న ఇంకా వాళ్ళు కూడా పోస్ట్ మార్టంకి ఒప్పుకున్నారు. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత డిఐజీ కోయ ప్రవీణ్ గారు ప్రెస్ మీట్లో పాప అత్యాచారానికి గురయ్యింది, తర్వాత వాటర్ డ్రమ్లో వేసి గొంతు నులిమి చంపేశాడు అని ప్రెస్ మీట్లో చెప్పారు. కులవర్ధన్ పరారీలో ఉన్నాడు అని చెప్పారు. కులవర్ధన్ని ఇంట్లో పట్టుకున్నాక ఇంకా పరారీ ఏంటి అనేది అక్కడ ప్రెస్ మీట్లో చెప్పారు. కులవర్ధన్ని పోలీస్ వ్యాన్లో ఎక్కించాక జీప్లో ఉన్న డ్రైవర్ తప్ప మిగతా పోలీసులు అంతా క్రౌడ్ని క్లియర్ చేయడానికి ఆ జీప్ దిగారు. ఆ టైంలో కులవర్ధన్ ఎస్కేప్ అయ్యాడు అని చెప్పారు. అయితే పాప వాళ్ళ నాన్న పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఆడు ఎలా పారిపోయాడు అని సందేహం వ్యక్తం చేశారు. దానికి డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఆ ప్రెస్ మీట్లో ఆ రోజు హైవే మీద కానీ ఆ ప్రొటెస్ట్లో కానీ ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది, దానివల్ల ఆయన ఒక డ్రైవర్తోనే పంపాల్సి వచ్చింది అని ఆయన చెప్పారు. ఇంకా ప్రెస్ మీట్లో ప్రవీణ్ గారు పారిపోయిన కులవర్ధన్ని పట్టుకోవడానికి పోలీసులు అంతా ఒక 5 to 6 టీమ్స్గా డివైడ్ అయ్యి ప్రతి ఏరియా ఇంచ్ టు ఇంచ్ వెతుకుతున్నారు అని చెప్పారు. ఎందుకంటే ఇది అప్పటికే పోక్సో యాక్ట్లో రిజిస్టర్ అయి ఉంది. గవర్నమెంట్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. ప్రెస్ మీట్ అయిన కరెక్ట్గా 8 గంటలకి అంటే 18వ తారీఖు పొద్దున పూట కనసానివారిపల్లిలో ఒక కాలువలో బాడీ తేలుతూ ఉంది. అక్కడ స్థానికులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు కులవర్ధన్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు, ఇలా వచ్చి బాడీని ఐడెంటిఫై చేయాలి అని చెప్పి. అయితే కులవర్ధన్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బేస్ చేసుకుని అది కులవర్ధన్ అని చెప్పి నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్ ని ఫేస్ చేయలేకే ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు తేల్చారు. బాడీని తీసుకువెళ్ళడానికి ఫ్యామిలీ వాళ్ళు ఎవరూ రాకపోవడంతో పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పారు. ఇంకా చిన్నపిల్ల అంత్యక్రియలు కూడా వాళ్ళ సొంత ఊర్లో పూర్తి చేశారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది, మన రాజ్యాంగంలో ఉన్న చట్టాలలో
ఖచ్చితంగా మార్పు రావాలి. మన దేశం ప్రజాస్వామ్యమే, కానీ మన దేశంలో తప్పు చేసిన వాడికి శిక్ష ఎప్పటికి పడుతుంది? ఇప్పుడు ఆడు కులవర్ధన్ అంటే కాలువలోకి దూకి చచ్చాడు, కానీ ఆయన్ని కోర్టుకు తీసుకువెళ్తే ఆడికి ఎన్ని సంవత్సరాలకి శిక్ష పడిద్ది? ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారుగా, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు ఆడి చేతిలో బలి అయిపోయిందని. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే, అలా ఎవడైనా తప్పు చేయాలి అంటే వణుకు పుట్టాలి.